హాయ్ హలో అండి. 2 స్పూన్ల శనగపిండితోటి బొంబాయి చట్నీ నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు అది ఎంత వస్తుంది, 2 స్పూన్ల శనగపిండికి ఎలా చేయాలి, ఓన్లీ 10 మినిట్స్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మీకు చూపించిపోతున్నాను నేను. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ అడుగు మందం ఉండే గిన్నె తీసుకుని 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను కదా, చూశారు కదా మీరు, కర్రీ స్పూన్ అనమాట అది. దాన్ని ఆ 2 స్పూన్లు శనగపిండి తీసుకుని కొంచెం వాటర్, ఒక గ్లాస్ అంటే ఒక పావు లీటర్ వాటర్ తీసుకోండి. చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇది మన చేతితో అయితే బాగా కలుపుతామండి. చేతితో ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకుని ఇంకొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. దీనికి ఖచ్చితంగా ఇంత వాటర్ అంత వాటర్ అని ఉండదండి, మనం చూసుకుంటూ కలుపుకుంటూను. ప్రస్తుతం మాత్రం 2 గ్లాసుల దాకా నీళ్ళు పోస్తున్నాను నేను దీంట్లో. పలచగా ఉండాలన్నమాట, చిక్కగా ఉంటే బాగోదు ఈ చట్నీ, పలచగా ఉండాలి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ లైక్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేసి కామెంట్స్ చేయండి. ఫస్ట్ అసలు ట్రై చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం మర్చిపోవద్దండి. ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసాక దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం. తక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి కారం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, పావు స్పూన్ అంత పసుపు వేసుకోండి. వేసుకుని మొత్తం ఇవి కూడా కారం కూడా ఉండలు లేకుండా బాగా కలిపేయాలన్నమాట. ఇది దోశల్లోకి, ఉప్మాలోకి, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, రవ్వ దోశ, ఇడ్లీలోకి ఇట్లన్నిటి చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇంకొంచెం టేస్ట్ పెరగటానికి మనం ఒక్క పచ్చిమిర్చి కానీ 2 పచ్చిమిర్చిలు కానీ సన్నగా కట్ చేసుకోవాలి. మీరు చాపర్తో కట్ చేసుకున్నట్టే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఒక్క పచ్చిమిర్చే కదలే అని సిజర్తో కట్ చేసేస్తున్నాను. బాగా సన్నగా కట్ చేసేసుకుంటే ఇది ఉడికాక దోశ అయితే కనుక దోశలో ఒక ముక్కలో ఒక పచ్చిమిర్చి పెట్టుకుని తినచ్చు, కొంచెం కారం ఎంజాయ్ చేసేవాళ్ళు. బాగుంటుంది ఉడికి. ఆ టేస్ట్, ఎండు కారం టేస్ట్, ఈ టేస్ట్ మిక్స్ అయ్యి బాగుంటుందండి టేస్ట్. ఈ చట్నీ చేయడానికి ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి. చింతపండు కొంచెం ఒక్క రెబ్బ, అది ఇంకొంచెం పులుపు తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చింతపండు తీసుకుని నానబెట్టి గుజ్జు పోసుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ తినము, అందుకని కొంచెమే వేసాను. అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క కొట్టి కొంచెం చితక్కొట్టండి, చితక్కొడితే ఫ్లేవర్ బాగా పట్టుద్ది దానికి. అవన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపులోకి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఫస్ట్ ఆవాలు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అన్ని ఆవాలు. చెప్పాక నేను సన్నావాలే వాడతాను, సన్నావాలే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం వేగగానే చామినపప్పు, ఇవి కూడా ఒక 1/2 స్పూన్, 3/4 స్పూన్ అలా తీసుకోవచ్చు. ఇవి మాడకుండా కొంచెం వేగంగానే తీసేసేయాలి. ఎల్జీ ఇంగువ టేస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి. ఇది చట్నీ ఫ్లేవర్ బాగా పెంచుతుందండి, చట్నీ టేస్ట్ బాగా పెంచుతుంది ఇంగువ అనేది. కానీ కొంతమంది ఇది ఇష్టపడరు, అందుకని ఇష్టం లేని వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేసేయండి. లేకపోయినా బాగుంటుంది, ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. వేగింది, ఒక్క ఎండుమిర్చి కట్ చేసేసుకోండి. ఇది దోరగా వేగంగానే తీసేసేద్దాము, మళ్ళీ మాడిపోతుంది కదా. ఏ వంటకానికైనా చట్నీ మాడకుండా, చట్నీలో కానీ కూరల్లో కానీ తాలింపులు మాడకుండా తీస్తేనే బాగుంటుంది. కొంచెం తాలింపు మాడినా కూడా అసలు అది మొత్తం రుచి ఖరాబ్ అయిపోతుందండి. ఆ తాలింపు మొత్తం దీంట్లో వేసేసుకుని ఇప్పుడు ఇంకా ఈ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోవటమేనండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది బాగా హీట్ ఎక్కిన దాకా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఇంకా తిప్పుతూ ఉందాం, కొంచెం కలబెడుతూ ఉండాలి. ఈ చట్నీకి మాత్రం దగ్గరుండి కలబెట్టుకోవాలండి,
లేకపోతే గడ్డ కట్టేస్తుంది, ఉండలు ఉండలుగా వచ్చేసేస్తుంది చట్నీ. అందుకని మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉండి కలబెడుతూ ఉండి ఉడకటం స్టార్ట్ చేశాక అప్పుడు సిమ్లో పెట్టుకుని కలబెట్టాలి. ఎక్కువసేపు పట్టదు కదండి, 10 మినిట్సేగా ఇది. సగం చిక్కబడింది. మనం కావాలనుకుంటే కాదండి, ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ చిక్కబడింది కాబట్టి ఇది మనం చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇది పల్చగా ఉంటే మనం కొంచెం చల్లారేటప్పటికి కొంచెం చిక్కదనం వస్తుంది. ఎక్కువ చిక్కదనం ఉంటే బాగుండదు. ఇది పల్చగానే ఉండాలి చట్నీ అనేది, శనగపిండి చట్నీ అనేది. ఇంకొంచెం వాటర్ పడతాయండి దీంట్లో. చెప్పాక బాగా పల్చగా ఉండాలండి. ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే సాల్టు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రెబ్బ, చిన్న అల్లం ముక్క, ఇవేనండి వేసింది. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు దీనికి. చాలా సింపుల్ ఇచ్చేయటం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనం చూసుకుంటూ వాటర్ పోసుకుంటామేనండి. ఎలా ఉంది కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవటమే. ప్రస్తుతం పలచగా ఉంటే ఒక్క 10 నిమిషాలకే కొంచెం చిక్కబడుతుంది అన్నమాట ఇది. అందుకని చెప్పి మనం కొంచెం పలచగానే తీయాలి దీన్ని. చూడండి, ఉడికితే అలా బుడగలు బుడగలు వస్తుందండి. ఇంకా వాటర్ పోసుకోవాలనిపిస్తుంది కొంచెం. ఇది ఈజీగా ఒక 1/2 డజన్ మందికి వస్తుందండి. అయిపోయినట్టేనండి. ఇక చూసారా, కలర్ కూడా బాగుంటుంది. పసుపు, మంచి పసుపు వాడాలండి ఎప్పుడైనా. మంచి పసుపు వాడితే వంటకి మంచి టేస్ట్, మంచి కలరు వస్తుంది. అలా బుడగలు బుడగలుగా వచ్చిందంటే కనుక ఇంక బాగా ఉడికిపోయినట్లేనండి. ఇంక తీసేసుకోవచ్చు. ఆపేసుకుని మనం ఈరోజు మా టిఫిన్ దోశలోకి సర్వ్ చేసుకుంటాం. ఇక అంతకన్నా ఇంకెక్కువసేపు ఏం ఉడకబెట్టడం అవసరం లేదు. మీకు గనక ఈ చట్నీ నచ్చినట్లయితే మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో, నేను ఎలా చేశానో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. చూసారుగా ఎలా ఉడికిందో, బాగా పొంగుతున్నట్టు వస్తుంది. ఇంక చాలండి ఇది. ఇంక స్టవ్ ఆపేసుకోవచ్చు. మరీ ఎక్కువసేపు కొంచెం హైలో పెట్టినా కూడా చిందులు పడతాయండి చేతి మీద, జాగ్రత్త కావాలి. వేడి వేడి దోశల్లోకి వేడి వేడి శనగపిండి చట్నీ ఉంది. దీనికి కాంబినేషన్ ఏంటంటే కారప్పొడిలో నెయ్యి వేసుకు తిని ఈ రెండు కలుపుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.